చాలా పెద్ద ఫ్యాన్ హీరోయిన్ కి, మా కోసం వచ్చినాం మేము. ఎట్లుంది అన్న మూవీ? బాగుంది. హీరోయిన్ బాగుందా? ఏం నచ్చింది మూవీలో? నార్మల్ గా ఉంది. వైష్ణవి అంటే నా డైలాగ్ చెప్పు. బేబీ సినిమా అదైతే వైష్ణవి అన్ని ఇప్పటివరకు 2 మూవీస్ రిలీజ్ అయినాయి కదా, ఒక 100 times చూసి ఉంటుంది. ఆమె పెద్ద ఫ్యాన్. బేబీ మూవీలో బాగుందా, ఇందులో బాగుందా? ఇందులోనే నచ్చింది. సో ఈ మూవీ ఎలా ఉంది? సిద్ధు ఛానల్ గంట డైలాగ్స్ ఎట్లున్నాయి? ఎంత ఇస్తావు సినిమా? మళ్ళీ ఇంకోసారి ఇస్తావా? ఓటీటీలో వస్తే ఎనీ టైమ్స్ చూస్తావు చెప్పు. మీకు ఎలా ఉంది? నార్మల్ ఉందండి. హీరో కామెడీ బాగుంది కానీ మూవీ అంత పెద్ద గ్రిప్ ఏం లేదు. నువ్వు పెద్ద ఫ్యానా? సో వైష్ణవి డాన్స్ బాగా నచ్చిందా, యాక్టింగ్ బాగుందా? యాక్టింగ్ బాగుందా? సో ఏ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది వైష్ణవి సినిమా? బాగుందా? బేబీ సినిమాలో బాగుందా, ఈ సినిమాలో బాగుందా వైష్ణవి? ఈ సినిమానేనా? సో మీ ఫ్రెండ్స్కి కూడా చెప్తావా ఈ సినిమా చూడమని? ఓకే. ఇంకా వైష్ణవి తప్ప ఇంకేది నచ్చలేదా మీకు సినిమాలో? ఏ సిద్ధు టిల్లు సినిమా నువ్వు చూడలేదా? చూసినావా? మరి నీకు టిల్లు కన్నా వైష్ణవి బాగా నచ్చిందా? ఎందుకు? వైష్ణవి ఇష్టం నాకు. వైష్ణవి ఇష్టమా మీకు? ఓకే ఓకే సూపర్. ఎవరెవరు వచ్చారు సినిమా? ఏంది సినిమా ఎవరెవరు చూసారు? మా ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ చూసారు. అందరికీ నచ్చిందా? సో అందరికీ వైష్ణవి నచ్చిందా, ఇంకెవరైనా నచ్చారా సినిమాలోనే మీ ఫ్రెండ్స్? వైష్ణవి. అందరికీ వైష్ణవి. ఓకే సూపర్, థ్యాంక్ యూ. ఏం లేదు, నార్మల్ స్టోరీ. ఎప్పుడు అంత రెగ్యులర్ పాకిస్తాన్ అండ్ హీరోది పట్టుదల అట్లా చూపిస్తారు కానీ అంటే మనకి ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు. బట్ వైష్ణవి క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ లేదు అంటున్నారు. చాలా తక్కువ రోల్ ఉంది ఆమెది. ఉన్నంత వరకు బాగానే కనిపించింది స్క్రీన్లో, బ్యూటిఫుల్గానే ఉంది. చాలా తక్కువ కనిపిస్తుంది. బట్ మళ్ళీ సేమ్ టిల్లు క్యారెక్టర్నే రెప్లికేట్ చేశాను అంటున్నారు. అంటే డైలాగ్స్ అనే వే ఆఫ్ టాకింగ్ అట్లా ఉంది. బట్ స్టిల్ స్టోరీ పెద్ద డైరెక్షన్ ఎలా ఉంది? అసలు ఏం అక్కడ పెద్ద హీరో పెద్ద డైరెక్టర్ లాగా ఏం అనిపించలేదు. ఏదో నార్మల్ చిన్న మూవీస్ కూడా బాగా వస్తున్నాయి ఇప్పుడు, అసలు అట్లా కూడా లేదు. ఐఎమ్ సారీ, వాళ్ళు కష్టపడి ఉండొచ్చు. ఎలా ఉంది జాక్? అన్న జాక్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొద్దిగా అట్లా అనిపిస్తున్నప్పుడు కూడా చాలా బాగుంది. రా ఏజెంట్గా పనిచేస్తాడన్న, అంటే మన అవకాశాలు మనకు కల్పించవు, మనమనే కల్పించుకోవాలనేది పాయింట్. చాలా కొత్త చూపించారు నిజంగా. బొమ్మరీలు భాస్కర్ కానీ తన మార్క్ అంత అనిపించలేదు. ఓకే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎటీవేర్కి అయితే బాగుందన్న. మన అన్న లుక్స్ కానీ మెయిన్ సినిమా ప్లేస్ అంటే వైష్ణవి అన్న చాలా బాగా అనిపించింది. తన రోల్ కూడా చాలా బాగుంది. చాలా ఫస్ట్ హాఫ్ అంతా డీసెంట్ ఉన్న, సెకండ్ హాఫ్ మాత్రం ఓకే పర్లేదు ఫీలింగ్ కలిగింది. టిల్లు జోనర్ కాదని సపరేట్ జోనరు. అప్పుడప్పుడు కొద్దిగా టిల్లు వస్తుంటాడు పోతూ ఉంటాడు. కానీ ఎట్టుకెళ్ళకైతే ఫస్ట్ హాఫ్ మాత్రం కూత ర్యాంప్, సెకండ్ హాఫ్ మాత్రం మనం అనుకున్న రేంజ్ రాకపోయినప్పుడు కూడా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. డైలాగ్ ఎవరు చాలా బాగుంది. బొమ్మరీలు భాస్కర్ మార్క్ అయితే నాకు మిస్ అయిన ఫీలింగ్ అనిపిస్తుంది అంతే. సో ఓకే నైస్, చాలా బాగుందన్న. ఓకే అన్న, ముందుగా జాక్ మూవీ చాలా బాగుంది. ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా మనము ఒక జొన్నలగడ్డ సిద్ధు గారిని ఒక డీజేటీలో కామెడీ చూసినాం. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూసినాం. చాలా మంది ఏమనుకుంటారంటే అరే మన ఒక పరుగు సినిమా, ఒక బొమ్మరీలు కానీ, ఒక ఆరెంజ్ కానీ, ఒక బొమ్మరీలు భాస్కర్ గారు ఎలా తీసిండో సినిమా. ఇది ఒక జాక్ మూవీ, ఒక యాక్షన్ మూవీతో వచ్చిండు. ఎందుకంటే ఆ హీరో గారి క్యారెక్టర్ చూస్తే ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా కథ కానీ, ఒక డిఫరెంట్ యాక్షన్ కానీ, అంటే హీరో గారి ఒక యాక్షన్లా ఒక మన మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు లేక ఒక యాక్షన్లా సెట్ అయిపోయిండు. అంటే అలా పర్ఫార్మెన్స్ చేసిండు, కష్టపడ్డాడు. మళ్ళీ ఒకటి చెప్పాలంటే వైష్ణవ్ గారి యాక్టింగ్ కూడా చాలా కొత్తగా చేసింది, డిఫరెంట్గా చేసింది. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా వైష్ణవ్ గారి యాక్టింగ్. ముందుగా ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ ఛానల్ తర్వాత స్క్రీన్ మీద చూస్తాం. ఒక బొమ్మరీలలో ఎలా ఎంజాయ్ చేస్తామో ఈ సినిమాలో కూడా మనం ప్రకాష్ రాజ్ చూస్తే మనం అంత ఎంజాయ్ చేస్తాం. అంతా బాగా చేసింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్నా, ఒక స్క్రీన్ ప్లే తీసినా కూడా ఎక్కడ చూసినా మనకు బోరింగ్ అనేది ఉండదు. అంటే రెగ్యులర్ స్టోరీ అయినా కొత్తగా చూస్తున్నారు. అండ్ సిద్ధు టైమింగ్ మనకు తెలిసిందే, హ్యూమర్ అదంతా. అండ్ నేను మళ్ళీ చూస్తాను పక్కా కెమిస్ట్రీ వైజ్ అంతా బాగానే ఉంది. కెమిస్ట్రీ కుదరాలి, దాంతోనే కంటెంట్ ముందరికి వెళ్తుంది, స్టోరీ ముందరికి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ ఇంకా అఫ్షాన్ బేగం ఇంకా సిద్ధార్థ్ వల్లే మొత్తం స్టోరీ అంతా మలుపు తిరగడం లేకపోతే కలవడం అదంతా నడుస్తుంది. సో ఓవరాల్గా డెఫినెట్లీ నేను ఇచ్చే రేటింగ్ మాత్రం 3.5 to 4. అంటే మళ్ళీ చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అండ్ బొమ్మరీలు భాస్కర్ ఇస్ బ్యాక్ అంతే. ఆయన స్క్రీన్ ప్లే, ఆయన డైరెక్షన్ అంతా కంటెంట్ బాగుంది, చాలా బాగా చేసింది. నెక్స్ట్ బేబీ, ఇంకా బేబీలో తన కేక, ఇందులో ఇంకా
షీ గాట్ అ గుడ్ క్యారెక్టర్. అంటే మంచి ప్రాజెక్ట్స్ ఇంకా వస్తాయి తనకి, అంటే మన తెలుగు అమ్మాయి ఇంకా ఎంకరేజ్ చేయాలి. చాలా బాగుంది యాక్చువల్లీ సినిమా. సాంగ్స్ అంటే ఇప్పుడు ఉత్తిగా మీరు సెపరేట్గా విన్నారనుకోండి ఎక్కదు. సినిమాలు స్టోరీతో పాటు డ్రైవ్ అవుతూ అయితే కంటెంట్ బాగుంటుంది. 3.5 to 4. జాక్ నాకైతే అంత గొప్పగా అనిపించలేదన్న. జాక్ సినిమాకి నేను ట్యాగ్ లైన్ ఏమన్నా ఇవ్వాలంటే కొంచెం క్రాక్ అన్నారు, కానీ చూసిన వాళ్ళకి వస్తుంది క్రాక్ అంటాను నేను. పిచ్చ క్రాక్ అంటే పిచ్చ క్రాక్ ఏం కాదు, సిద్ధు గారి పెర్ఫార్మెన్స్ అసలు అవసరము. స్టోరీ బాగుంది, స్టోరీ లైన్ బాగుంది, బట్ రాని అంత జోవియల్గా చూపించడం అనేది నచ్చలా. ఆ రా అనే దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. రా కానీ మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, నేవీ, ఆర్మీ వీళ్ళకి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. దాన్ని అంత సింపుల్గా సరదాగా జోవియల్గా చూపించారు. అది నాకు అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా, అది నాకు నచ్చలేదు కంప్లీట్గా. అండ్ వైష్ణవి గారికి షీఈస్ ఎ గుడ్ పెర్ఫార్మర్. బేబీలో మనం చూసాం, ఆమెకు అంత పెర్ఫామ్ చేసే స్కోప్ కూడా ఆమెకు దొరకలేదు. అండ్ మ్యూజిక్ వైజ్ ఆ భాగ్యనగరం సాంగ్ తప్ప ఆ మ్యూజిక్లో కూడా ఏం అనిపించలేదు. గొప్ప మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ అనేది కూడా నాకేం అనిపించలేదు. రెస్ట్ ఆఫ్ ద ఫిలిం యావరేజ్ ఫ్లిక్ అనే చెప్పొచ్చు. సిద్ధు గారు వన్ మ్యాన్ షో సినిమా కంప్లీట్గా చెప్పాలంటే ఆయన ఒంటరిగా పోరాటం చేసి వన్ మ్యాన్ షో చేసుకున్నట్టే ఉంది. సిద్ధు జొన్నలగడ్డ గారు అద్భుతంగా నటించారు. మనం డీజేటీలు చూసుకుంటే మనం అందులో ఒక లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్లో మాత్రమే, లవ్ అండ్ ఫన్ జోనర్లో మాత్రమే చూస్తాం అనమాట. కానీ ఇది ఒక యాక్షన్ మూవీ అనమాట. దేశం కోసం రాలో జాయిన్ అవ్వడానికి సిద్ధు గారు చేసే విశ్వ ప్రయత్నాలు అనమాట. రాలో జాబ్ రాకపోయినప్పటికీ కూడా టెర్రరిస్టులను పట్టుకునే ఆయన ఒక యూనిక్ క్యారెక్టర్ అనమాట. అందులో కూడా ఫన్ కూడా ఎలివేట్ చేయొచ్చు అనే పాత్ర అయ్యిందనమాట. సో నేపాల్లో కానివ్వండి, కొన్ని ప్రాంతాలు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి, లొకేషన్స్ కానీ. మొత్తం ఓవరాల్గా సినిమా అయితే మీరందరూ కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పరంగా వచ్చి చూడొచ్చు అనమాట. కొన్ని సినిమాల్లో మనం ఫ్యామిలీతో వెళ్ళి చూడలేము, కానీ ఈ సినిమాకి ఫ్యామిలీ అందరూ వచ్చి సమ్మర్లో బ్లాక్ బస్టర్ అంటే ఈ జాక్ మూవీ అని ఖచ్చితంగా నేను చెప్తున్నా భయ్యా. థ్యాంక్ యూ. జాక్ అన్న కొంచెం క్రాక్ అన్నారు, కొంచెం కాదు, సినిమా మొత్తం క్రాక్ ఉంది. అసలు ఏం బాగాలేదు, ఒక్క ఆస్పెక్ట్లో కూడా సినిమా బాగాలేదు. ఏదో తన యాక్టింగ్, తన పర్ఫార్మెన్స్ కొంచెం ఫస్ట్ హాఫ్లో బాగుంది తప్ప మిగతా ఎక్కడ కూడా అంత చెప్పుకోవడానికి పెద్ద పాజిటివ్స్ అయితే ఏం లేవు. కంప్లీట్గా అవుట్డేటెడ్ డిజాస్టర్ అన్న. కాకపోతే దీనికి జాక్ అని కాకుండా ఏజెంట్ 2 అని పెట్టుంటే మేబీ బాగా ఆడేదేమో. ఎందుకంటే కంప్లీట్గా ఏజెంట్ షేడ్స్ అయితే కనిపించాయి. హీరో క్యారెక్టరైజేషన్ లేదంటే రా సీన్స్ అయినా సరే కంప్లీట్గా ఏజెంట్ గుర్తొచ్చింది తప్ప ఎక్కడ కొత్తగా అనిపించలేదు. సెకండ్ హాఫ్ కంప్లీట్గా డిజాస్టర్ అనిపించింది అన్న. ఫస్ట్ హాఫ్ వరకు తను డీజే టిల్లు ఫ్లేవర్తో కొంచెం డైలాగ్స్ అండ్ కామెడీ కొంచెం వర్కౌట్ అయినా సరే ఆఫ్టర్ ఇంటర్వెల్ కంప్లీట్గా మొత్తం పడుకుని పడిపోయింది సినిమా. అసలు ఏం లేదు సినిమాలో. సెకండ్ హాఫ్ మొత్తం జీరో. అస్సలు లేదన్న, అసలు లేదు. వీళ్ళు ఏదో కాంబినేషన్ కోసం పెట్టుకున్నారు, కానీ ఇప్పుడు సిద్ధు డీజే టిల్లుతో 130 crores కొట్టాడు అండ్ వైష్ణవి బేబీతో 100 crores కొట్టేది. మేబీ వీళ్ళు కాంబినేషన్ పెట్టుకుంటే హిట్ పేరు అనుకుంటారని పెట్టారు తప్ప వాళ్ళిద్దరు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా అంత బాగాలేదు. వాళ్ళకి సెట్ అవ్వలేదు ఇద్దరికి. మొత్తానికి డిజాస్టర్ మూవీ అంటారు. డిజాస్టర్ అన్న. ఇది సిద్ధు ఏజెంట్ అని చెప్పుకోవచ్చు. జాక్ మూవీ అన్నా, జాక్ జాక్ అన్నా, సిద్ధన్నా నా గుడ్డు మీద పట్టు, జాక్ సినిమా పట్టు పట్టు. ఎందుకంటే అన్నా అన్నా పట్టు అన్నా, పట్టు అన్నా, హిట్ పట్టు అన్నా, హిట్ పట్టు అంటే ఉంటాయి అన్నా. నా గుడ్డు మీద పట్టు, నేను ప్రతి సినిమా హిట్ అని చెప్తా అన్నా. అన్నా అన్నా సినిమా అన్నా, నేను 300 రూపాయలు పెట్టా అన్న, 300 రూపాయలు. సిద్ధన్నా నీ యాక్టింగ్ బాగుందన్నా. అంటే ఈ స్టోరీ ఎలా ఉందంటే మనం చాలా సినిమాలు చూసినట్టు అనిపిస్తుంది స్టోరీ అన్నా. మీరు చాలా ప్రయత్నించారన్న ఈ స్టోరీలో, కానీ కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది. సెకండ్ హాఫ్ వచ్చేసి క్లైమాక్స్లో బాగుందన్నా. నాకు నచ్చింది క్లైమాక్సే అన్నా. బాబా ఏందన్నా సినిమా. సినిమా కొంచెం ఏంటంటే చాలా సినిమాలు చూసినట్టు అనిపిస్తుంది మేడం. స్టోరీ ఆ స్కామ్ కావచ్చు, ఆ ఫైటింగ్లు, ఆ టెర్రరిస్టులు అంటే కొంచెం చూసినట్టు ఏదో సినిమా తగిలినట్టు అనిపిస్తుంది. ఆ స్టోరీ అలాగనే ఉంది. కొంచెం లవ్ స్టోరీ యాడ్ చేసి కొంచెం మిక్సింగ్ చేసి అంటే వేసిర్రు. సినిమా మాత్రం ప్రయత్నించారు, బాగానే ప్రయత్నించారు. చూడొచ్చు, సినిమా చూడొచ్చు. నా గుండె మీద పట్టు, జాక్ సినిమా హిట్. జాక్ మూవీ రొటీన్గానే ఉంది బ్రో. డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తన స్ట్రెంత్ మార్చుకొని కొత్త పంత ఎత్తుకున్నాడు అనమాట. రా ఏజెంట్ అంటూ యాక్షన్ ఫిల్మ్ తీశాడు. తను ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ ఇలాంటి బొమ్మరిల్లు, పరుగు లాంటి సినిమాలు తీస్తేనే బాగుంటుంది. ఎందుకంటే తనకు అదే స్ట్రెంత్ కాబట్టి. తన స్ట్రెంత్ మార్చుకొని తీయడం వల్ల కొద్దిగా అంటే ఎక్కడో ఎంగేజింగ్గా లేరు ఆడియన్స్. సో ల్యాగ్ ఎక్కువ ఉంది సెకండ్ హాఫ్. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం ఫైట్ చాలా బాగుంది. యాజ్ యూజువల్గా సిద్ధు ఎనర్జెటిక్గా చేశాడు. డీజే టిల్లులో ఎలా చేశాడో యాజ్ యూజువల్గా చేశాడు. బట్ రా ఏజెంట్ సీరియస్గా ఉండుకోకుండా యాజ్ యూజువల్గా రాధికని ఎలా తిడతాడో ఆ సినిమాలో అలాగే ఇందులో కూడా ఎటకారంగా మాట్లాడడం అవన్నీ చేశాడు. సో ఎంటర్టైన్మెంట్ అవుతాం, వాచబుల్ మూవీ అంతే. అంత పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. హీరోయిన్ పర్లేదు భయ, యాజ్ యూజువల్గా తెలంగాణ స్లాంగ్లోనే మళ్ళీ బేబీలో మాట్లాడినట్లే మాట్లాడింది అంతే. పెద్దగా ఏం లేదు. హీరోతో పాటు ట్రావెల్ అవుతుంది.
ఢిల్లీ స్క్వేరే బెటర్ బై. ఢిల్లీ స్క్వేర్ అలాంటి సినిమాలు వస్తేనే కొద్దిగా రాధిక సృజనాల్ లాంటి అమ్మాయిల వల్ల కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాడు మనలాంటి యంగ్స్టర్స్కి. ఇలాంటి వాళ్ళు ఉన్నారా సొసైటీలో, జాగ్రత్త తమ్ముళ్ళు అంటూ. సో ఇలాంటివి చేయడం వల్ల కూడా జనాలు కూడా ఎక్కువ చూరు అనమాట. కొద్దిగా సస్పెన్స్ అలాంటివి ఏం లేవు, రొటీన్గా సాగిపోయింది అనమాట. సాంగ్స్ పెద్దగా ఏం లేవు భయ్య. మ్యూజిక్ పెద్ద మైనస్ పాయింట్ అయింది. 3 చేశారంట, 3లో ఒక్క సాంగ్ కూడా పెద్ద జనాల్లోకి పోలేదు. పెద్ద మైనస్, మ్యూజిక్ పెద్ద మైనస్.